శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, అందరూ బాగున్నారు కదూ? ఈ నూతన దినంలో ప్రవేశించుటకు పూర్వం దైవ వాక్కు ద్వారా ఆయన ముఖ దర్శనం చేసుకుని దైవ వాక్కు ద్వారా బలపరచబడి ప్రభు కొరకు సాక్షికరంగా జీవించినట్లు మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం. ఈ ఉదయకాల ధ్యానము నిమిత్తమై ఇర్మియా గ్రంథములో నుండి 24వ అధ్యాయము 7వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును, నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికిచ్చెదను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన దినమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ దిన కార్యక్రమాల్లో మేము ప్రవేశించక పూర్వము మీ వాక్యము ద్వారా మీ ముఖదర్శనము చేసుకుని మీ ఆత్మచేత స్పర్శింపబడి మీ ఆత్మచేత బలపరచబడి ఈ లోకములో అడిగిడుటకు మీ వాక్కు చేత మమ్మను బలపరచుమని, మీ వాక్కులో మమ్మను మాట్లాడుమని యేసు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ యెహోవా దేవుడు ఇర్మియా ప్రవక్తకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవాలంటే కూడా దైవికమైనటువంటి హృదయం వాళ్లకు కావాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ చదువుబంటి లేఖన భాగములో వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు నేను వారి దేవుడనగునట్లును, నేను యెహోవానని ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. మనం అనుకుంటూ ఉంటాం మనము దేవుని బిడ్డలమని, దేవుడు మా దేవుడు అని మనం అనుకుంటూ ఉంటాం. మంచిదే, సంతోషం. అయితే కొన్ని పర్యాయాలు మూఢనమ్మకాలు కూడా ఉంటాయి. ప్రభునందు పూర్ణ హృదయముతో ప్రభును ఎరగక మూఢనమ్మకాలతో ఆచార క్రైస్తవులుగా, సాంప్రదాయ క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వారిని గురించి ప్రభు ఏమంటున్నాడనంటే, మీరందరూ కూడా దేవుని పిల్లలు అనుకుంటున్నారు, మంచిదే. అయితే మీరు దేవుని పిల్లలు కాదు. ఎందుకనంటే మీరు పరిపూర్ణమైన హృదయంతో నన్ను వెంబడించడం లేదు. అందుకొరకే దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా అంటున్నాడు, మీరు నా జనులగునట్లును నేను మీ దేవుడను కావాలి అనంటే, దేవుడు మనకు ఆయనను దేవుడుగా గుర్తించేటువంటి హృదయం మనకు కావాలి అని అంటున్నాడు. దేవుని ఎరిగే హృదయం మనకు కావాలి అనంటే మనము దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులతో ఆయన యొద్దకు వెళ్ళాలి. ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలో ప్రభును మనము వేడుకోవాలి. పూర్ణ హృదయంతో ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. మనము ఆచార రీతిగా సాంప్రదాయబద్ధంగా ప్రభు దగ్గరికి రావడం కాదు, కానీ పూర్ణ హృదయంతో, అనగా ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి అని, మనం రక్షించినటువంటి రక్షకుడికి, యేసయ్యకు మన జీవితాన్ని సమర్పించాలి. ఒకవేళ ఈ లోకములో మనం దేనినైనా ప్రేమిస్తున్నామని అంటే అది మన రక్షకుడి తర్వాతనే మనం దాన్ని ప్రేమించాలి. మనం దేనికైనా ప్రథమ స్థానం ఇస్తున్నామని అంటే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు తర్వాతనే మనము ప్రాధాన్యత ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు. పూర్ణ హృదయంతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడే మనం ఆయన ప్రజలమవుతాం, ఆయన మన దేవుడు అవుతారు. మరి అంత మాత్రమే కాకుండా ప్రభు యొక్క ఆశీర్వాదాలు, ప్రభు యొక్క నిత్యత్వం, ప్రభు రాజ్యంలోని ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుంటాం. అట్టి పరిపూర్ణమైన హృదయంతో ప్రభు దగ్గరకు చేరి ప్రభు దీవెనలు పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. దయగల ప్రభు, కృపల నాయన,
మీరు మాకిచ్చిన వాక్కును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభువా, పూర్ణ హృదయంతో మీ యొద్దకు వచ్చి మీ జనులగునట్లు, మీరు మా దేవుడైనట్లు మా ప్రభువా, మేము మిమ్మను తెలుసుకునేటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభువా, మీరు మాకు దేవుడైనట్లయితే ఈ లోకంలో మాకు ఏది కూడా అక్కర్లేదు నాయన. మా ప్రభువా, మీరు మాకు దేవుడుగా ఉన్నట్లయితే నాయన, మీరు ఇచ్చేటువంటి రక్షణ, మీరు ఇచ్చేటువంటి నిత్య జీవం, అది మాకు ప్రధానమని మీ పరిశుద్ధ సన్నిధిలో మమ్ముని మేము సంపూర్ణంగా సమర్పించుకుంటూ హృదయపూర్వకంగా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ప్రభు, మీరు మాకు దేవుడుగా ఉండి నాయన మమ్మను మీ జనులుగా స్వీకరించి మీ కొరకు మమ్మను వాడుకొనుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.